హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ రుణ విమోచన గణేశ స్తోత్రం. బుధవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శ్రీ రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని భక్తితో పఠించటం వినడం వలన అప్పుల బాధలన్నీ తొలగిపోవడం, ఆర్థిక సమస్యలు తీరడం, మనశ్శాంతి కలగటం వంటి విశేషమైన ఫలితాలని పొందవచ్చు. ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించి రుణ విమోచన స్తోత్రాన్ని భక్తితో పఠించటం వలన కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు: అప్పుల విముక్తి. భక్తితో ఈ స్తోత్రాన్ని నిత్యం లేదా ప్రతి బుధవారం పఠిస్తే 6 నెలల్లోనే అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆర్థిక పురోగతి. ధనలాభం కలిగి కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం వరిస్తుంది. విఘ్నాల నివారణ. గణేశుని అనుగ్రహంతో ఏ పని తలపెట్టినా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. మానసిక ప్రశాంతత. రుణాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. రుణ విమోచన గణపతి స్తోత్రం. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహరం శంభోం నమామి రుణముక్తయే. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోపవీతం చ నమామి రుణముక్తయే. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవాం నమామి రుణముక్తయే. పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమప్రియం దేవం నమామి రుణముక్తయే. పాలనేత్రం పాలచంద్రం పాశాంకుశధరం విభువం చామరాలం కృతం దేవం నమామి రుణముక్తయే. ఇదం తృణహారం స్తోత్రం సంధ్యాయం యం పఠేన్నతం సన్మసాభ్యంతరేణైవ రుణముక్తో భవిష్యతి. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహరం శంభోం నమామి రుణముక్తయే. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోపవీతం చ నమామి రుణముక్తయే. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమప్రియం దేవాం నమామి రుణముక్తయే. పాలనేత్రం పాలచంద్రం పాశాంకుశధరం విభుం చామరాలంకృతం దేవం నమామి రుణముక్తయే. ఇదం తృణహారం స్తోత్రం సంధ్యాయం పఠేన్నతం సన్మాసాభ్యంతరేణైవ రుణముక్తో భవిష్యతి. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహారం శంభోం నమామి రుణముక్తయే. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం
कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये। रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये। पालनेत्रं पालचन्द्रं पाशाङ्कुशधरं विभुं चामारालङ्कृतं देवं नमामि ऋणमुक्तये। इदं तृणहारं स्तोत्रं सन्ध्यायां यं पठेन्नतं सन्मसाभ्यन्तरेणैव ऋणमुक्तो भविष्यति। स्मरामि देवदेवेशं वक्रतुण्डं महाबलं षडक्षरं कृपासिन्धुं नमामि ऋणमुक्तये। एकाक्षरं एकदन्तम् एकं ब्रह्म सनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये। महागणपतिं देवं महासत्त्वं महाबलं महाविघ्नहारं शम्भो नमामि ऋणमुक्तये। कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये। रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये। पालनेत्रं पालचन्द्रं पाशाङ्कुशधरं विभुं चामरालङ्कृतं देवं नमामि ऋणमुक्तये। इदं तृणहारं स्तोत्रं सन्ध्यायां यं पठेन्नतं सन्मसाभ्यन्तरेणैव ऋणमुक्तो भविष्यति। स्मरामि देवदेवेशं वक्रतुण्डं महाबलं षडक्षरं कृपासिन्धुं नमामि ऋणमुक्तये। एकाक्षरं एकदन्तम् एकं ब्रह्म सनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये। महागणपतिं देवं महासत्त्वं महाबलं महाविघ्नहारं शम्भों नमामि ऋणमुक्तये। कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये। रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये। धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये। पालनेत्रं पालचन्द्रं पाशाङ्कुशधरं विभुं चामरालङ्कृतं देवं नमामि ऋणमुक्तये। इदं तृणहारं स्तोत्रं सन्ध्यायां यं पठेन्नतं सन्मासाभ्यन्तरेणैव ऋणमुक्तो भविष्यति। इति రుణవిమోచన మహాగణపతి స్తోత్రం. విన్నారు కదండి, శ్రీ రుణ విమోచన గణపతి స్తోత్రం. బుధవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసిన తరువాత భక్తి శ్రద్ధలతో శ్రీ రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పఠించడం వినడం వలన ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి, మనశ్శాంతి కలగటం వంటి విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించటం వినడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, అప్పుల విముక్తి. భక్తితో ఈ స్తోత్రాన్ని నిత్యం లేదా ప్రతి బుధవారం రోజున ఉదయం సాయంత్రం వేళల్లో పఠించటం వినడం వలన 6 నెలలలోనే అప్పుల బాధ
బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పురోగతి, ధనలాభం కలిగి కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం వరిస్తుంది. విఘ్నాల నివారణ, గణేశుని అనుగ్రహంతో ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత, రుణాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఆ గణేశుని ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం గణేశాయన నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు, గణేశుని ఆశీర్వాదం, అనుగ్రహం కలుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గం గణపతే నమః. జై గణేశ.